థ్యాంక్ యూ మ్యామ్. అసలు మీతోని మాట్లాడుతుంటే ఆనందం పట్టలేకపోతున్నాను నేనసలు. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. నేనసలు నార్మల్ హౌస్ వైఫ్ మ్యామ్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాసు. అసలు నాకు ఓకే. బేసిక్స్ కూడా ఎడిటింగ్స్ ఎలా ఉంటాయని కూడా నాకు తెలీదు. హ్మ్. బట్ హ్మ్. ఇందులో నేర్చుకున్న స్కిల్స్‌తో నేనేం చేస్తున్నానంటే నార్మల్‌గా చూద్దాం, ట్రై చేద్దామని అసలు జాయిన్ అయినప్పుడు కూడా నాకు ట్రస్ట్ లేదు మ్యామ్ అసలు. ఓకే. ఆ! సరే చూద్దాంలే ఎన్ని డబ్బులో పోతుంటాయి కదా! ఒక రెస్టారెంట్ బయటికెళ్ళినా ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం కదా! సరే చూద్దాంలే అన్నట్టుగా ట్రై చేశాను. హ్మ్. హ్మ్. ఇంకా ఓకే. ఫస్ట్ ఎర్నింగ్ వచ్చే వరకు నమ్మలేదు మ్యామ్. ఫస్ట్ ఎర్నింగ్ వచ్చి నా బ్యాంక్ అకౌంట్‌కి అమౌంట్ క్రెడిట్ అయ్యే వరకు కూడా నేనసలు నమ్మలేదు. వన్స్ అకౌంట్ క్రెడిట్ అయిపోయింది. అసలు మా ఇంట్లో మా హస్బెండ్, మా అత్తయ్య గారు అసలు ఎవ్వరు ఒప్పుకోలేదు. హ్మ్. చెప్పాను మీతో అవ్వదు, నువ్వు చేయలేవు, నీతో అవ్వదు అన్నారు. బట్ నేను చేయగలను. తెలుగులోనే ఉంటుంది గదా! చూద్దాం, ట్రై చేద్దాం. ఎన్నో డబ్బులు పోతుంటాయి గదా! సరే ట్రై హ్మ్. చేద్దాం అన్నట్టుగా చేశాను మ్యామ్. హ్మ్. వన్స్ ఎర్నింగ్ వచ్చింది. నాకు ఇంట్లో ఇచ్చే రెస్పెక్టే వేరు మ్యామ్ అసలు. హ్మ్. చూడు, ఐయామ్ లక్ష్మీదేవి వెరీ ఇంట్లో వెరీ నుండి హ్యాపీ మ్యామ్. పోయిందనుకున్నావు. బట్ కానీ శ్రావణ మాసంలో నీ తలుపే తట్టింది. అవునవును మ్యామ్. థాంక్ యూ మ్యామ్. మీ ఇద్దరసలు ఇలాంటి ఆపర్చునిటీస్ అనేది లేకుండుంటే మాలాంటి హౌస్ వైఫ్‌కి అసలు చాలా కష్టం మ్యామ్ ఏం చేయడం. అది కూడా పిల్లల్ని పెట్టుకొని నాకిద్దరికి